మహాభారతంలో వ్యాసుని యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ధర్మాన్ని అందించడానికి ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, అంటే శాస్త్రమునందు గురువు చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఇది సత్యము అని నమ్మగలగాలి. ఎప్పుడు నమ్మడం అంటే తనకి కలిసి వచ్చినప్పుడు నమ్మడం కాదు, కాలము తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు, పరిస్థితులు తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు, తాను విమర్శలకి గురైనప్పుడు, తాను అవమానింపబడినప్పుడు, తాను పూజింపబడినప్పుడు ఎల్లవేళలా ధర్మానుష్ఠానమునందు మాత్రం విచలితుడు కాకుండా ఆయన అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయితే అటువంటి వాడు చెప్పినటువంటి మాటలు ఏ ఉంటాయో అవి దేశకాలములకు అతీతములై ఎప్పటికీ కూడా మనుష్యులను శాంతి మార్గంలో నడిపించగలిగినవై ఉంటాయి. అందుకే వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ఈ సందేశాన్ని ఇవ్వడం అన్నదానికి కారణజన్ముడై వచ్చినటువంటి వాడు భీష్మాచార్యుడు. అందుకే బహుశः నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో ఎవ్వరికైనా సరే పితృతర్పణంగా ఇవ్వాలి అంటే తండ్రి బ్రతికి ఉంటే కొడుకు పితృతర్పణం చెయ్యడు. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం శాస్త్రం మినహాయింపించింది. మనిషిగా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే తండ్రి జీవించి ఉన్నా సరే మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి భీష్మ సంబంధమైనటువంటి తిథి నాడు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి తర్పణ విడిచిపెడతారు. అలా విడిచిపెడతారు అంటే ఆయన అసలు ఈ మానవాళికి చేసినటువంటి ప్రయోజనం, ఆయన జీవితంలో వచ్చినటువంటి ఉద్ధాన పతనాలు, ఆయన ఊంచుకున్నటువంటి తీరు, ఆయన ధర్మాన్ని అందించినటువంటి విధానం, ఆయన ధర్మానికి నిలబడినటువంటి విధానం అంత అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి, చాలా గొప్ప పదార్థం ఒకటి తయారు చేయాలి అని మీరు అనుకోండి, అందులో అనేకమైన శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏవీ కలపకుండా తమంత తాము శ్రేష్టమైనవి ఉంటాయి. గంగాజలం ఉందనుకోండి, అందులో ఏం కలిపితే గొప్ప అవుతుంది అంటే ఏమీ కలపక్కర్లేదు, గంగాజలం గంగాజలంగా పవిత్రం. ఆవు పాలు ఉన్నాయనుకోండి, ఏం కలిపితే పవిత్రం అంటే ఏదైనా కలిపితే దాని పవిత్రత పెరగడం ఉండదు, ఇంకా కొన్ని కలిపితే పవిత్రత పోతుందేమో. ఆవు పాలు తమంత తాముగా పవిత్రం, కానీ కొన్ని ఎక్కువ వచ్చి కూడినటువంటి కారణం చేత మరింత శ్లాఘనీయమైనటువంటి మధురాతి మధురమైనటువంటి విశేషం ఒకటి సంతరించుకుంటుంది, ఏర్పడుతుంది. భీష్మాచార్యుల వారు ఈ లోకంలోకి రావడానికి వెనక కూడా అన్ని సంఘటనలు జరిగాయి. అన్ని సంఘటనలు జరిగితే వాటి యొక్క పరంపర కారణంగా అనేక రకాలైనటువంటి తేజస్సులు వచ్చి ఒక చోట సమాహారమైతే, రాశీభూతమైతే అదే భీష్మాచార్యుడిగా నిలబడింది మహాభారతంలో. అందుకే భీష్ముడి గురించి చదవడం, భీష్ముడి గురించి వినడం, భీష్ముడికి తర్పణ చెయ్యడం, చిట్ట చివరికి భీష్ముడికి తద్దినం పెట్టడం కూడా లోకంలో సంప్రదాయంగా ఉంది. అవి కూడా అంత గొప్పవిగా నిర్ణయింపబడ్డాయి. అంతటి మహితాత్ముడు భీష్మాచార్యుడు. ఆచార్య శబ్దము చేత తాను తెలుసుకున్న దాన్ని ఆచరించి చూపించి లోకమునకు ప్రమాణమై నిలబడినటువంటి వ్యక్తి, శిష్టాచార సంపన్నుడు. అటువంటి భీష్ముడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు, ఎలా జీవనాన్ని సాగించాడు, జాతికి ఏ సందేశం అందించాడు, చిట్ట చివర శరీరత్యాగం ఎలా చేశాడు, ఈ విషయాల యొక్క సమాహార స్వరూపంగా మహాభారతంలో భీష్మాచార్యుడు అన్న శీర్షికన ఆయన అనుగ్రహించినంత వరకు, కృష్ణ పరమాత్మ అనుగ్రహించినంత వరకు పరిశీలనం చేసే ప్రయత్నం చేద్దాం. నేను మీతో ఇప్పుడే కదా మనవి చేశాను, ఒక్కొక్క మహాత్ముడు రావాలి అంటే అనేకమైనటువంటి తేజస్సుల యొక్క కూడిక రావలసి ఉంటుంది. ఏదో ఏలాలభంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వేచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారు వెంకటేశ్వర సుప్రభాతంలో. ఆ పానకంలో యాలుకలు కలిపి అందులో మరింత పరిమళభరితమైనటువంటి ఇతర పదార్థములు కలిపి తయారు చేసినటువంటిది సుగంధభరితమై మరింత రంజకత్వాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అలా
భీష్ముడు ఈ లోకంలోకి రావడానికి నేపథ్యంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. అందులో ఇక్ష్వాకు వంశంలో ఒకప్పుడు మహాభీషుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పరమధర్మాత్ముడు. ధర్మాత్ముడు అని నేను ఎప్పుడు అన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మాచరణం చేసినవాడు అని కాదు. కాలము ఎదురు తిరిగిన, కష్టమొచ్చిన, ఆపదొచ్చిన ధర్మాచరణమును విడిచిపెట్టకుండా ధర్మమునందు పూనికతో ఇది నన్ను కాపాడుతుందన్న నమ్మకంతో ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధర్మాచార తత్పరుడు. అంతటి గొప్ప ధర్మాచార తత్పరుడు ఉత్తమ ధర్మాత్ముడు. అంటే ఆ స్థాయిలో ధర్మాచరణము చేయడము చేత సంతోషం తప్ప ఒకటి కలిసి వస్తే సంతోషం కాదు. మీరు నేనన్న మాట బాగా పట్టుకున్నారో లేదో. దేనికి మీకు సంతోషం అంటే నేను చెయ్యవలసిన ధర్మం చేశాను కనుక. ఆయన దేనికి సంతోషిస్తాడు అంటే కలిసి వచ్చిందని సంతోషించాడు, కలిసి రాలేదని విచారించాడు. మరి ఆయన సంతోషించేది దేనికి? నా ధర్మం నేను చేశాను కనుక. ధర్మము అంటే ఏదో ఒకరికి 10 రూపాయలు ఇవ్వడం కాదు, చెయ్యవలసిన పనిని శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని చేస్తే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. అలా కార్యాన్ని చేస్తే దాన్ని ధర్మాచరణము అంటారు. అటువంటి ధర్మాచరణం చేసినప్పుడు ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినా కూడా కష్టాన్ని భరించడంలో నాకేమి ఇబ్బంది లేదు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టడం నాకు కష్టం, అందుకని నేను ధర్మమే పట్టుకుంటాను అని ధర్మాన్ని పట్టుకుని సంతోషపడిపోగలిగిన వాడైతే ఉత్తమ ధర్మాత్ముడు అంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి కోవకి చెందినటువంటి ధర్మానుష్ఠాన తత్పరుడు ఆ మహాభీషుడు. ఆయన ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి వాడు. ఆయన 1000 అశ్వమేధయాగాలు చేశాడు. ఒక్క అశ్వమేధయాగం చేయడమే ఎంతో గొప్ప. అటువంటిది 1000 అశ్వమేధయాగాలు చేశాడు. 100 రాజసూయ యాగములు చేశాడు. అంటే దీని వలన ఏం తెలుస్తోంది అంటే, రఘువంశ కావ్యం చేస్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అన్నాడు. ఇందువల్ల రఘుమహారాజు గారు గొప్పవారు అంటే ఆయన 4 కారణాలు చెప్పాడు. త్యాగాయ సమృతార్థానాం, సంపాదిస్తాడు రఘుమహారాజు. దేని కొరకు? ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ ఉపయుక్తమవుతుందో, ధర్మం నిలబెడుతుందో అక్కడ ఖర్చు పెట్టేయడానికి సంపాదిస్తాడు, అంతేకాని దాచుకోవడానికి కాదు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం చేతకాక కాదు. ఎక్కువ మాట్లాడితే అనృత దోషం వస్తుందేమో, చటుక్కుని నేను చేస్తానులేండి అని అన్న తర్వాత ఆ కార్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుందేమో, అనృతం చెప్పిన దోషం వస్తుందేమో, అందుకని ఎక్కువ మాట్లాడడం. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్రలు చేశాడు, హింస కొరకు కాదు, కీర్తి కొరకు. ఉత్తమమైనటువంటి కీర్తి ఎందు అనురక్తి ఉండాలి. కాబట్టి యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం. ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందున్నాడు. ఎందుకు? నిరంతర కామోపభోగము కొరకు కాదు. కేవలము ఆయన తన యొక్క వంశము నిలబడడం కోసమని, ధార్మికమైనటువంటి సంతానమును పొందడం కోసమని ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఈ 4 చాలా చాలా గొప్ప గుణములు కనుక ఆ వంశం రఘువంశము అని పేరు మారింది. అంటే రఘువు పుట్టిన కారణం చేత ఆ వంశమునకు రఘువంశము అని పేరు వచ్చింది. అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. అన్ని యజ్ఞములు చేశారు, అన్ని యాగములు చేశారు అంటే ఎంత దానం చెయ్యవలసి ఉంటుంది అంటే, ఎంత వచ్చిందో ఆదాయం అంతా కూడా మళ్ళీ దాన ధర్మాల రూపంలో లోకంలో 10 మంది సంతోషంగా ఉండడం కోసం వెచ్చించినవాడు అని దాని అర్థం. అందుకే 1000 అశ్వమేధములు చేశాడు, 100 రాజసూయ యాగములు చేశాడు. ఇన్ని గొప్ప పనులు చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరచాడు. దేవతలందరూ కూడా సంతోషించారు. ఇంత గొప్పవాడు తదనంతర కాలమునందు దేవలోకాన్ని చేరుకున్నాడు. దేవలోకాన్ని చేరుకుని ఎంతో సంతోషంగా అక్కడ దేవలోకంలో ఉన్నాడు. మరి చేసిన పుణ్యం ఏం తక్కువ ఉందా? మరి ఇంత పుణ్యం ఉన్నవాడు దేవలోకాన్ని చేరడు, కాబట్టి దేవలోకాన్ని చేరాడు. ఒక రోజున
దేవగణములు ఋషిగణములు అన్నీ సేవిస్తూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షమునందు సభలో ఆసీనుడై ఉన్నాడు. మహాభారతాది గ్రంథములను పఠించేటప్పుడు ఏదో చటుక్కున చదవకూడదు, చాలా జాగ్రత్తగా చదవాలి. సభ అనబడేటటువంటి మాట, సభ అనబడేటటువంటి వ్యవస్థకి ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది, దానికి ఎంతో గౌరవం ఉంటుంది. అన్నిటికన్నా చాలా గొప్పదిగా కీర్తింపబడేది ఏది అంటే సభ. సభ సాక్షాత్తుగా భగవత్ స్వరూపంగా భావిస్తారు. అందుకే యజుర్వేదంలో సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది. కాబట్టి అటువంటి సభ తీర్చి ఉన్నప్పుడు ఆ సభలో ప్రవేశించడానికి కొంత అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే, ఆ సభలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏది ఉంటుందో, ఒక్కొక్క సభలో ఒక విషయం చెప్పబడుతుంటుంది, ఒక్కొక్క సభలో ఏదో గానం జరుగుతుంది, ఒక సభలో వాద్యం మ్రోగిస్తూ ఉంటారు. దాని యందు నిష్ట కలిగిన వాడై ఉండాలి, దాని మీద అనురక్తి కలిగిన వాడై ఉండాలి. ఆ సభలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలి అంటే, దేనికన్నా కూడా నాకు ఇది ప్రధానం. సభలో నేను కూర్చుని ఉండగా నా వలన పక్క వాళ్ళకి అందవలసిన ప్రయోజనానికి భంగకరమైన రీతిలో నా ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి నేను దానికి తగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో సభాప్రవేశం చేస్తానని ముందు మనసుని పవిత్రం చేసుకుని సభాప్రవేశం చెయ్యాలి. అందున ఒక్కొక్క సభకి ఒక్కొక్క గౌరవం ఉంటుంది. మీరు గతంలో గాంధారీ వృత్తాంతం విన్నప్పుడు విన్నారు. ఒక పక్క కృష్ణ పరమాత్మ మాట్లాడుతుండగా, సభ నడుస్తుండగా దుర్యోధనాదులు సభలోంచి బయటికి వెళ్ళిపోవడం చాలా దోషం కింద నిర్ణయం చేసి ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించి మళ్ళీ దుర్యోధనుడిని సభలోకి పిలిపించాడు. అంటే సభని అగౌరవపరిచే రీతిలో ప్రవర్తించరాదు. సభకి ఉండేటటువంటి ఆధ్యక్షము అంటే అధ్యక్ష స్థానము అంత గౌరవనీయమైనవై ఉంటాయి. అటువంటప్పుడు సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు సభకి ఆధ్యక్షంలో ఉన్నాడు. బ్రహ్మగారంటే ఎవరు? సృష్టికర్త, ఈ లోకములన్నిటినీ సృష్టించినవారు. ఇవి భారతాదులు మనకి కొన్ని నియమాలు చెప్తాయి. కొన్ని చోట్లకి మీరు వెళ్ళారనుకోండి, మీరు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు, మీరు ఎక్కువ వినే ప్రయత్నం చెయ్యాలి. తండ్రి గారు మాట్లాడుతున్నారనుకోండి, బిడ్డలు వినే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన కుటుంబాన్ని సృజించాడు. ఆ బిడ్డలు రావడానికి ఆయన ప్రధానమైన కారకుడు, ఆయన తేజస్సే కారణమైంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆ కుటుంబం యొక్క ఉద్ధరణ కొరకు ఏదో మాట్లాడుతున్నాడు. బిడ్డని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి గారు చెప్తున్న దాన్ని శ్రద్ధాభక్తులతో వినాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు రెండవ వారు చొచ్చుకుని రాకూడదు. అది మర్యాద. అసలు మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహా అంటారు రామాయణంలో. ఆ సభా మర్యాద పాటించడం, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మర్యాద పాటించడం ఒక వ్యక్తి యొక్క జీవితం వృద్ధిలోకి రావడానికి, సంస్కారవంతుడు అనిపించుకోవడానికి కారణమవుతుంది. మా నాన్నగారు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఏదో ముఖ్యమైన విషయం, చటుక్కున వచ్చి మధ్యలో దూరకూడదు. నేను నా పైన ఉండేటటువంటి వారితో మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు మార్గదర్శనం చేసే వారితో మాట్లాడుతున్నాను అనుకోండి, మధ్యలో వచ్చి ప్రవేశించకూడదు. ఎందుచేత అంటే ఒకసారి భావతంత్రులు తెగిపోయాయి అనుకోండి, అక్కడ సరిగ్గా వెళ్ళవలసిన సందేశం వెళ్ళదు. పైగా అవతల వారికి విసుగు రావచ్చు, నేను చెప్తుండగా వాడికి నిర్లక్ష్యం అన్న భావన ఏర్పడవచ్చు. అందుకే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి మీరు ఎంత మాట్లాడాలి అన్నదాని మీద ఒక అవగాహన ఉండాలి. సభ అన్న దాంట్లో, సంస్కారం అన్న దాంట్లో అంత మర్యాద ఉంటుంది. తండ్రితో మాట్లాడుతుంటే ఎక్కువ ఆయన చెప్పింది వినాలి, తక్కువ నేను మాట్లాడాలి. నేను మా గురువుగారి దగ్గరికి వెళితే అసలు నేను మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. మా గురువుగారు నన్ను ఏదైనా అడిగితే నేను చెప్పవలసి వస్తే ఎన్ని తక్కువ మాటలలో నేను చెప్పవచ్చు అంత మాత్రమే చెప్పాలి. ఎక్కడ నేనది ఎంత గొప్ప కార్యం నా వలన సాధింపబడిన గురువుగారి దగ్గర మాత్రం అలా పొగుడుకుని మాట్లాడుకోకూడదు. అది గురువుగారి అనుగ్రహమే. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడి, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వినాలి.
ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడ్డావు అన్నదాని విషయంలో ముందు మనకొక అవగాహన ఉండాలి. వారు చెప్పిన దాన్ని మార్గదర్శనంగా మనం ఎలా తీసుకుంటున్నాం, ఎంత ఆచరణ చేస్తున్నాం, ఎంత చక్కగా స్పష్టంగా మన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నాం. మర్యాద అన్నది సభలో నిలబడడంలో, కూర్చోవడంలో, మాట్లాడడంలో అభివ్యక్తం కావాలి. అది సంస్కారము అంటారు. అందుకే సభ అన్నదానికి అన్ని నియమాలతో ఉంటుంది. ఎందుకని అంటే అది కేవలం ఒక వ్యక్తి సంబంధం కాదు. సభ అనేటప్పటికీ ఒక వ్యవస్థ గౌరవానికి సంబంధించి. ఒక సభ నడుస్తోందనుకోండి, అది కేవలము తండ్రి కొడుకుల వ్యవహారం కాదు. నేను మాట్లాడుతున్నాను, మీ అందరూ ఎన్నో పనులున్నా అన్ని పనులు పక్కన పెట్టేసి నేను మాట్లాడుతుంటే మీకు భారతంలో ఏదో మంచి విషయం దొరుకుతుంది అని వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్నారు. వింటున్నప్పుడు ఏ కారణం చేత కూడా అశాస్త్రీయమైన విషయాన్ని నేను చెప్పకూడదు. మీ ప్రవర్తన వలన పక్కన కూర్చుని వినేవారికి ఇబ్బంది కలిగేటట్టుగా మీరు ప్రవర్తించకూడదు. ఎందుకని అంటే అది మీకు నాకు సంబంధించినది కాదు, అందరికీ నాకు సంబంధించిన విషయం. ఏ ఒక్కరి ప్రవర్తన వలన సభ యొక్క గౌరవం పాడవడానికి వీల్లేదు. మాట కాదు, ప్రవర్తన ఎందు కూడా. అది మర్యాద అన్న 3 అక్షరాలకు ఉండేటటువంటి నిర్వచనం. అంత జాగ్రత్తగా ఉండాలి. ఒక సభా ప్రవేశం చేశామంటే, ఒక సభకి వెళ్ళామంటే అంత గౌరవంగా ఉండాలి, అంత గౌరవంగా ప్రవర్తించాలి, అంత గౌరవంగా వ్యవహరించాలి అని మనకి దార్శనికులైనటువంటి పెద్దలు నేర్పుతారు. ఎందుకంటే సభాప్రవేశం ఎవరు చేస్తారు? మిగిలిన జీవులు చెయ్యవు. ఒక్క మనుష్యుడే సభల్లోకి వెడతాడు. వెడుతున్నాడు అంటే దానికి తగినటువంటి సంస్కారాన్ని మనిషి మనసులో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఒకనాడు దేవగణములు, ఋషిగణములు, బ్రహ్మగారు ఆధ్యక్షంలో ఉండగా ఆ సభలోకి ప్రవేశించి ఉన్నాయి. చతుర్ముఖ బ్రహ్మగారంటే సృష్టికర్త. ఇంట్లో తండ్రి గారిది ఎలా గౌరవమో, ఈ లోకములన్నిటినీ సృష్టించినవాడు కాబట్టి ఆయనది గౌరవం. ఆయన మాట్లాడుతున్న, ఆయన సభలో ఆధ్యక్షంలో కూర్చుని ఉన్న, ఆ సభలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడిన, ఆయన ఎదురుగుండా కూర్చున్న అంత మర్యాదతో ప్రవర్తించాలి తప్ప ఆ మర్యాదకు భంగము కలిగితే అది కేవలముగా బ్రహ్మగారికి కలిగిన గౌరవభంగం కాదు, సభాగౌరవానికి భంగం. సభాగౌరవానికి భంగం కలిగితే శిక్షార్హం. అది ఇప్పుడున్న నియమం కాదు, ఎప్పటి నుంచో ఉన్న నియమం. మహాభారత కాలంలోనే ఉంది ఆ నియమం. సభ స్థాయిని బట్టి సభాగౌరవానికి భంగం కలిగితే దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. అందుకే బ్రహ్మసభలోకి ప్రవేశించినటువంటి దేవతాగణములు, ఋషిగణములు అత్యంత జాగ్రత్తతో నిలబడ్డాయి. ఎందుకని కూర్చున్నవాడు బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా, చాలా గౌరవంగా ప్రవర్తించాలి ఆ సభలో. బ్రహ్మసభ ప్రవేశం అంటేనే అదొక గౌరవం, అదొక అర్హత, అదొక పూజనీయత. దానికి తగినట్టుగా ప్రవర్తించాలి. అందరూ నిలబడ్డారు. మహాభిషుడికి తెలియదా? ఉత్తమ ధర్మాత్ముడు అని ఇందాకనే కదా నేను మీతో మనవి చేశాను. పైగా ఆయన 1000 అశ్వమేధయాగములు చేసినవాడు, 100 అజసూయాగములు చేసినవాడు. అటువంటి మహానుభావుడికి బ్రహ్మగారి సభలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఆయన కూడా నిలబడ్డాడు. పరమ గౌరవంతో నిలబడ్డాడు, పరమ ధార్మికంగా నిలబడ్డాడు. ఆయన మనసులో ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లేదు. నేను బ్రహ్మసభలో ఉన్నాను, దానికి తగిన గౌరవంతో నిలబడాలి అని ఉన్నాడు. అదే సభలోకి గంగమ్మ కూడా ప్రవేశించి ఆమె దేవకాంత యొక్క రూపాన్ని పొందింది. అంటే మీకు ఇది వింటున్నప్పుడు ఏమర్థమవుతోంది? నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళు ఏ రూపమును కావాలంటే రూపాన్ని పొందుతారు. ఒక్కొక్కసారి నీటి రూపంలో ప్రవహిస్తారు, అది సాధారణ రూపం. నీటి రూపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని అధిష్టాన దేవత వాళ్ళు అలా మారాలి అనుకుంటే దేవకాంత రూపాన్ని పొంది ఆమె దేవసభలో బ్రహ్మగారి ఆధ్యక్షంలో ఉండగా ప్రవేశించింది. ఆమె ఇదే కథలో తర్వాత మనుష్యకాంతగా మారుతుంది. అంటే ఆమె ఎలా కావాలంటే అలా మారగలదు. అది ఆమెకు ఉన్నటువంటి శక్తి. అసలు ఆ శక్తి లేనిది ఏ శక్తిని ఇస్తుంది?
ఆ శక్తి నదీ జలములకు ఉన్నది కాబట్టే నదీ జలముల యందు స్నానము అంత గొప్పది అని కీర్తింపబడింది. నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారని ఎలా చెప్పగలరు? అస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. భారతం లాంటి గ్రంథాలు ప్రమాణం. భారతంలో గంగమ్మ ఒక రూపంతో వచ్చి నిలబడింది బ్రహ్మసభలో అని లేదు. కాబట్టి అధిష్టాన దేవతలు ఉంటారు అనడానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. నువ్వు ఫోటో తీశావా, ఫోటోలో పడిందా అంటే దానికి ఎవరు జవాబు చెప్తారు? నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత. నిజంగా శ్రద్ధ ఉంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నమ్మాలి. కాదంటావా నీ ఇష్టం. అంతేగాని దాని మీద వాదోపవాదాలు ఎందుకుంటాయి? కాబట్టి ఆ గంగమ్మ ఒక దేవకాంత రూపంతో బ్రహ్మసభలోకి ప్రవేశించింది. ఆమె మనసులో ఏ విధమైన అపవిత్ర భావన లేదు. ఆమె కూడా వచ్చి నిలబడింది.